హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ మటన్ బిర్యానీ అండి. మటన్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో ముందుగా మీకు చూపిస్తాను. మటన్ బిర్యానీ కోసం అని నేను 1 కిలో మటన్ తీసుకున్నానండి. శుభ్రంగా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇది మనం బాస్మతి రైస్తో చేస్తామండి, కాబట్టి బాస్మతి రైస్ని కాసేపు వాటర్లో ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. దమ్ బిర్యానీ టైప్లో చేస్తాము, అందు నిమిత్తము మనము సపరేట్గా బాస్మతి రైస్ని వండి పెట్టుకోవాలండి పొడి పొడిగా. దీనికి కావాల్సిన పదార్థాలు 1 కిలో మటన్, దానికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మళ్ళీ మనము మసాలాల్లో కూడా వేస్తాము, కాబట్టి ముక్కలకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఇప్పుడు వేసుకుందాము. తర్వాత ఇది ధనియాల పొడి 2 స్పూన్లు వేస్తున్నానండి. కారం, ఉప్పు కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా, ఎవరి టేస్ట్కి వాళ్ళకి తగ్గట్టుగా వేసుకోవచ్చు. సాల్ట్, నేను కేవలం ఇది ఈ మటన్ పీసెస్కి సరిపడా మసాలా మాత్రమే వేస్తున్నాను. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, సాల్ట్ వేసామండి. కొంచెం పెరుగు వేసుకోవడం వల్ల మటన్ ముక్కలు బాగా సాఫ్ట్గా ఉడుకుతాయండి, మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత బిర్యానీ మసాలా అండి. ఇది రెడీమేడ్ మసాలా అంతే అండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపేసి మనం బాగా ముక్కలకి పట్టేటట్లుగా ఈ మసాలా అంతా కలిపి మనము 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టామంటే ఉప్పు కారం ఇవన్నీ కూడా మనకి మటన్ ముక్కలకి బాగా పడుతుందండి. బిర్యానీలో ముక్కలు టేస్టీగా ఉంటాయి, చప్పగా లేకుండా. ఇవి ఇలా కలిపేసి మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత రైస్ మనము కడిగేసి రైస్ బాయిల్ చేసి పెట్టుకుందాము. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా మీకు చూపిస్తాను. ఇంతే అండి, ఇలా కలిపేసి మూత పెట్టి ఒక 1 అవర్ మనం మ్యాగ్నేట్ చేసుకుందామండి. రైస్ పెట్టేటప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, మనం మటన్ ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టేసాం కదా. నేను బిర్యానీకి కావాల్సిన రైస్ బాస్మతి రైస్ని వాష్ చేసి నీట్గా ఇక్కడ చూడండి నేను స్టవ్ మీద పెట్టేశాను, ఉడుకుతోంది. మనము ఈ బాస్మతి రైస్ని 75% మాత్రమే ఉడికించుకోవాలండి, పూర్తిగా ఉడికించుకోకూడదు. ఇందులో రైస్కి సరిపడా ఉప్పు వేసాను, అలాగే కొంచెం ఆయిల్ వేసాను, ఎందుకంటే అది రైస్ పొడి పొడిగా రావడానికి ఆయిల్ వేసాను. తర్వాత బిర్యానీ మసాలా మొత్తము ఇందులో వేసేసానండి, రైస్కి మంచి స్మెల్ రావడం కోసం. ఇది ఉడుకుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ మనం చూద్దాము. నేను మటను మ్యాగ్నేట్ చేసి పెట్టి 1 అవర్ అయిందండి ఆల్రెడీ. చూడండి, నేను ఫస్ట్ కుక్కర్లో పెడతాను, అందుకు కుక్కర్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మసాలా దినుసులండి ఇవన్నీ: చెక్క, లవంగాలు, సోంపు, స్టార్ ఫ్లవరు, యాలకులు, మరాఠీ మొగ్గ, జాపత్రి, బిర్యానీ ఆకులు ఇవన్నీ కలిపి మనం ఆయిల్లో వేసేసుకుందాము. అన్నీ వేగాయండి. ఇప్పుడు ఆల్రెడీ నేను 1 కిలో మటన్ తీసుకున్నాను, దానికి సరిపడా 4 చిన్న మీడియం సైజ్ ఆనియన్స్ పొడవుగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 4 టమోటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు మనము ఆనియన్, గ్రీన్ చిల్లీ 2 కూడా వేసేద్దామండి. ఆనియన్స్ బ్రౌన్ గా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము.
ఆనియన్ బ్రౌన్ అవడం కోసం కొంచెం ఉప్పు వేద్దామండి. నేను ఆల్రెడీ రైస్కి సరిపడా ఉప్పు రైస్లో వేసానండి. మటన్కి మ్యాగ్నిష్ చేసినప్పుడు ఉప్పు వేసాను. ఇప్పుడు ఆనియన్ టమోటా మగ్గడానికి మాత్రమే వేస్తున్నాను. చూడండి, 1 స్పూను రాళ్ళుప్పు, కళ్ళుప్పు వేస్తున్నాను. దీనికి బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటే కూడా బాగుంటుందండి. ప్రజెంట్ అయితే నేను బ్రౌన్ ఆనియన్స్ వేయట్లేదు. బ్రౌన్గా ఫ్రై చేద్దామండి. చూడండి, ఆనియన్స్ బ్రౌన్గా ఫ్రై అయినాయి. చాలు, ఈ విధంగా చాలు. ఇప్పుడు మనం టమోటా కట్ చేసి పెట్టుకున్న టమోటా వేసేద్దామండి. టమోటా కొంచెం మగ్గనిద్దాము, ఎక్కువసేపు మగ్గనక్కర్లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నేను మటన్ మ్యాగ్నిష్ చేసినప్పుడు వేసానండి. ఇప్పుడు ఈ మసాలాకు సరిపోయినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసాను. మటన్ బిర్యానీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం ఈ మసాలాకి సరిపడా కారము అండ్ ధనియాల పొడి వేద్దామండి. రెండు టీ స్పూన్స్ వేసాను ధనియాల పొడి. అలాగే కారం కూడా మన టేస్ట్కి తగినంతగా ఆల్రెడీ మటన్కి సంబంధించి దాంట్లో వేసేసానండి. కారము తగినంత. కేవలం ఇప్పుడు ఈ మసాలాకు సంబంధించి వేస్తున్నాను. 1.5 టీ స్పూన్ వేసానండి కారము. ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చండి మీరు. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేద్దామండి. టమోటా ఆనియన్ అంతా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనము ఆల్రెడీ మ్యాగ్నిష్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాము. చూడండి, మటన్ పీసెస్ ఇందులో వేసేసుకున్నాను. ఆల్రెడీ మనము 1 అవర్ పైనే, నేనైతే 1 అవర్ పైనే మ్యాగ్నిష్ చేసుకున్నానండి. మినిమం 1 అవర్ పెట్టుకుంటే చాలు. ఇలా మ్యాగ్నిష్ చేసిన ఈ మటన్ని బాగా ఈ మసాలాలో కలిసేటట్టుగా కలిపేసుకుందామండి. ఇక్కడ పక్కన రైస్ రెడీ అవుతుంది మనకి. ఉడకనిద్దామండి కాసేపు. చూడండి, మటన్ వేసేసుకున్నాం కదా మనము. మసాలా బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఉడుకుతుంది. మటన్ కొంచెము హార్డ్గా ఉంటుంది కదండి, కాబట్టి మనము ఫస్ట్ మటన్ని సపరేట్గా కుక్కర్లో పెట్టి ఉడికించుకుందాము. ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే మటన్ బాగా ఉడికిపోతుంది. కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. ఈలోగా మనకి రైస్ కూడా రెడీ అవుతుంది. ఒక 2 విజిల్స్ పెట్టుకుందామండి, తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, కుక్కర్ విజిల్స్ వచ్చేసింది. నేను స్టవ్ ఆపేసుకున్నాను. ప్రెషర్ కూడా వెళ్ళిపోయింది. తీసేస్తున్నాను. మనం ఏ వాటర్ వేయలేదండి. ఈ మటన్లో ఉండే వాటరే ఇందులోకి ఎవాపరేట్ అయిపోయింది. అంతా మొత్తము వాటర్ వచ్చేసి ఉంటుంది. ఈ వాటర్ కొంచెం ఇంకే వరకు మనము స్టవ్ మీద పెట్టి బాయిల్ చేద్దాము. మటన్ బాగా ఉడికింది. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలండి. ఇంకే వరకు
ఉడికించి తర్వాత చూపిస్తాను మీకు. చూడండి ఈ పక్క రైస్ నేను బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఇది రెడీ అయిపోయింది మనకి. ఇక ఇది ఈ వాటర్ అంతా కూడా మనకి ఇంకిపోతే తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. చూడండి మటన్ రెడీ అయిపోయింది. ఇక్కడ రైస్ని మనము హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దమ్ పెట్టడానికి చేస్తున్నాను. చూడండి మనం రెడీ చేసుకున్న ఈ మటన్ కర్రీ ఉంది కదా, దీన్ని ముందుగా ఒక లేయర్ వేసేసుకుందామండి. ఇలా మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒక లేయర్ రైస్ వేసుకుందాము. ఉప్పు కారాలు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇలా ఒక లేయరు ఫస్ట్ మనము మీట్ వేసుకున్నాము, మీట్ కర్రీ వేసుకున్నామండి. దానిపైన రైసు ఇలా వేసుకుంటున్నాము. నేను 2 లేయర్స్ వేస్తాను. నేను ఇందాక రైస్ వండిన ఆ గిన్నెలోనే చేస్తున్నానండి. దమ్ కూడా ఆ గిన్నెలోనే పెట్టేస్తున్నాను. కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె అయితే కూడా ఇంకా బాగుంటుంది. అంతే అండి. ఇలా వేసుకున్నాక ఇంకా మిగిలిన ఈ కర్రీ రిమైనింగ్ కర్రీ అంతా కూడా వేసేసుకోవాలి. పూర్తిగా వేసేసుకోవాలండి. స్ప్రెడ్ చేసేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. పుదీనా నా దగ్గర లేదండి, అందుకని కొత్తిమీర మాత్రమే వేస్తున్నాను. మీరు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. మటన్ కర్రీ వేసేసుకున్న తర్వాత అండి రిమైనింగ్ ఉన్న రైస్ని కూడా ఇందులో మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి వేసుకొని. రిమైనింగ్ రైస్ అంతా కూడా వేసేసానండి. మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుందామండి మనం పైన. ఆల్రెడీ మసాలా దినుసులన్నీ వేసేసాం కదండి, ఇంకేం అవసరం లేదు. ఇక మనం జస్ట్ కొంచెం నెయ్యి, నేను కుంకుమ పువ్వు వేస్తానండి కొద్దిగా. అవి 2 వేసేసుకొని స్టవ్ మీద పెట్టేద్దాము. సిమ్లో పెట్టి ఉడికిద్దామండి. పెద్ద మంట పెడితే మనకి మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టి దాన్ని రెడీ చేద్దాము. రండి స్టవ్ మీద పెడదాము దాన్ని తీసుకెళ్ళి. చూడండి స్టవ్ మీద పెట్టేశాను, సిమ్లో పెట్టుకున్నాను ఫ్లేమ్ని. ఇప్పుడు కొంచెం పైనుంచి నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి మనకి సరిపడినంత, మనకు కావాల్సినంత మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. అది మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. 1 కేజీ మటన్కి 1 కేజీ రైస్ తీసుకున్నానండి నేను. తర్వాత ఆల్రెడీ కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టానండి. చూడండి ఇది ఆప్షన్ మాత్రమే అండి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. మంచి కలర్ వస్తుంది బిర్యానీ ఇది వేయడం వల్ల. ఇంతే అండి. ఇక సిమ్లోనే ఒక 10-15 నిమిషాల పాటు దీన్ని మనం ఉడికిద్దాము. దీని మీద వెయిట్ పెట్టేసామంటే నీట్గా మనకి ఒక 15 నిమిషాల్లో వేడి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. తర్వాత 15 నిమిషాల తర్వాత చూపిస్తాను మీకు. చూడండి 15 మినిట్స్ అయిపోయింది. నేను స్టవ్ ఆపేస్తున్నాను. మనం పక్కకు తీసి పెట్టుకుందాము ఈ వెయిట్ని. సూపర్గా రెడీ అయిపోయిందండి దమ్ మటన్ బిర్యానీ. ఇంతే అండి ప్రాసెస్. ఒక్కసారి కింద నుంచి రైస్ మీకు తీసి చూపిస్తాను. ఇలా సైడ్కి తీసుకుంటే మనకి రైస్ విరిగిపోకుండా బాగా వస్తుందండి. చూడండి సూపర్ మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి కుంకుమ పువ్వు వేసాం కదా, ఆ కుంకుమ పువ్వు తాలూకు ఎల్లో కలరు, అలాగే మసాలా తాలూకు కలరు వైట్, 3 కలర్స్ కలిపి సూపర్ ఉందండి. హోటల్ స్టైల్లో మటన్
బిర్యానీ అండి ఇది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.